హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీపై సీఎంతో ముగిసిన భేటీ, పెండింగ్ బకాయిల చెల్లింపులు, పీఆర్సీ ఫిట్మెంట్ డీఏ, సిపిఎస్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి చిరకాల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఏపీ ఎన్‌జీఓ సంఘం నేతలు మరియు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల ప్రతినిధులు ఒక ముఖ్యమైన భేటీ నిర్వహించారు. ఈ సమావేశం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించే వేదికగా మారింది. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ఉద్యోగ ప్రతినిధులు తమ ఆవేదనను, అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వానికి అసలైన బలం అని భావించే ముఖ్యమంత్రి వారి సమస్యలను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధానంగా 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు మరియు అమలుపై ఈ భేటీలో లోతైన చర్చ జరిగింది. వాస్తవానికి 2023 జూలై 1వ తేదీ నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అది జాప్యం అవుతూ వస్తుంది. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేశాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 30% ఐఆర్ ఇస్తే అది పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని విద్యాసాగర్ నేతృత్వంలోని కమిటీ వివరించింది. దీనివల్ల ప్రతి ఉద్యోగి జీతంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. దీంతో పాటు గత 3 విడతలుగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిల చెల్లింపు అంశం కూడా చర్చకు వచ్చింది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సిన డీఏ బకాయిల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, వీటికి సంబంధించి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని వారు కోరారు. అంటే ఏ ఏ సెలవులు ఏ ఏ నెలలో ఎంత మొత్తం చెల్లిస్తారో ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తే ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి వీలుంటుందని వారు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో డీఏలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం కాకూడదని విన్నవించారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అన్ని బకాయిలను క్లియర్ చేస్తామని సానుకూలత వ్యక్తం చేశారు. ఇక ఆరోగ్య భద్రత సంబంధించి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు హెల్త్ కార్డుల పనితీరుపై కూడా ఫిర్యాదులు అందాయి. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందటం లేదని, నెట్వర్క్ హాస్పిటళ్లకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందేలా చూడాలని కోరారు. దీనిపై కమిటీ వేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు, వారి పెన్షన్ విధానంలో ఉన్న లొసుగులు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి సున్నితమైన అంశాలను కూడా ఉద్యోగ నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ఏళ్ల తరబడి అరాకొర జీతాలతో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల విషయానికొస్తే 70 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చే క్వాంటమ్ పెన్షన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలని కోరారు. పదవీ విరమణ చేసిన తర్వాత అందే బెనిఫిట్స్ సకాలంలో అందటం లేదని, దీనివల్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. గతంలో జీతాలు కూడా నెలల తరబడి ఆలస్యంగా వచ్చేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో 1వ తేదీనే జీతాలు అందుతుండటం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాము ప్రస్తావించిన ప్రతి చిన్న అంశాన్ని ఎంతో ఓపికగా విన్నారని, సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారని ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఈ భేటీ ద్వారా మరోసారి స్పష్టమైంది.